Hey guys, welcome back. ఎలా ఉన్నారు? And this is a continuation of last video. Last videoలో మీరు పున్ను DML like from morning to till స్కూల్‌కి వెళ్ళేంత వరకు చూసారు. బట్ ఈ వీడియోలో మీరు ఫ్రమ్ స్కూల్ టు టిల్ నైట్ పడుకునేంత వరకు అనమాట. సెకండ్ పార్ట్ ఇది. సో ఇప్పటి వరకు మీరు చూసింది తన యాక్టివిటీ స్కూల్‌లో ఏమేమైతే చేశాడో అవన్నీ అనమాట. సో ఇది పేరెంట్ అనే ఒక యాప్ ఉంటుంది వాళ్ళకి. ఆ యాప్‌లో వాళ్ళు ఏమేమి జరుగుతుంటాయి యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్, షెడ్యూల్స్ అవన్నీ అని పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ రోజు జరిగిన యాక్టివిటీస్ అవన్నీ. అండ్ ఇంకా వాడింకా 1 అవర్‌లో ఇంకా ఇంటికి వచ్చేస్తాడు అనగా అప్పుడు నేను జిమ్‌కెళ్తాను. సో మనకి ఇంటి పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ ఇండియా వెళ్ళి వచ్చాక అప్పుడే ఇండియా ఎళ్ళొచ్చినాం గదా! చాలా చాలా వెయిట్ పుట్టానయ్యాను. మేబీ ఇండియాలో వెళ్ళాక వర్కౌట్ స్కిప్ చేసేసాం కదా! దానివల్ల వెయిట్ గెయిన్ అయినానో, మరి ఫుడ్ ఎక్కువ తినేసానో ఏమో తెలీదు గానీ బాగా వెయిట్ పుట్టాన్ అయిపోయినాము. సో ఇంకా మనకి స్కూల్ బస్ మనకి ఇంటి దగ్గరగా ఉంది అన్న టైంలో మనకి కాల్ వస్తుంది కదా! ఆ టైంకి నేను బయటకొచ్చేస్తాననమాట. Hello, baby. Come. Oh, sheepy baby. Bye. What do you want? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బస్‌లో పడుకొని పోతుంది. ఎందుకంటే మార్నింగ్ 10, 10:30కి లేచాక మధ్యలో ఇంకెక్కడ న్యాప్ టైమ్ ఉండదు కదా! సో స్కూల్ బస్‌లోనే పడుకొని పోతుంది. అంటే మనకి స్కూల్ బస్ అరౌండ్ ఒక 5:30, 5:40 కల్లా వచ్చేస్తుంది. 5:20, 5:30 కల్లా వచ్చేస్తుందనమాట. సో ఎప్పుడైనా పడుకోలేదు అంటే ఇట్లా మనకి స్టోర్‌కి తీసుకొచ్చి మనకి కమిషన్ పే చేసుకోవాలి. ఎందుకంటే స్కూల్‌కెళ్తుంది కాబట్టి. ఐదర్ ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్, సమ్‌టైమ్స్ ఈ లబాన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి మేడం గారికి. ఇఫ్ కోల్డ్ ఉంటే మనం వద్దంటే వింటది. లేదా అంటే ఇంకా మనము నో అనమనమాట. ఎందుకంటే ఏదో ఒకటే కదా! ఎప్పుడో కదా! ఎప్పుడు అంటే డైలీ అనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్. బట్ ఎప్పుడు పడుకునే ఉంటది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎత్తుకొనే ఇంటికి తీసుకెళ్ళాలి. సో ఎప్పుడైనా ఇలా లేచుంటే మాత్రం ఖచ్చితంగా కొనాల్సిందే. Lightweight. Okay. Go. అక్కడ లైట్ వేయాలంటే నేను ఫస్ట్ షూ చెప్పాలి కదా. ఫస్ట్ రిమూవ్ యువర్ షూ. Slow. Towel is here. పడేస్తున్నావు తల్లి. కూర్చుని తినిపోయి నాకేం అక్కర్లేదు. స్కూల్ ఎలా అయింది? హౌ ఇస్ ద స్కూల్? ఏం చేసినారా స్కూల్లో? ఇట్లా ఐస్ క్రీమ్ చూడు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, ఈ చికెన్లు, మటన్లు, ఫిష్లు ఎంత తిన్నా బాడీ చూసారా?
యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తింటే బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతారని చెప్తారు కదా, ఈమె ఎన్ని తిన్నా వెయిట్ పుట్ ఆన్ అవ్వదు. నిజంగా చాలా బ్లెస్డ్. యాక్చువల్లీ ఒకప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని నేను చాలా బ్లెస్డ్, బికాస్ నేను చాలా ఎక్కువగా రైస్ తింటాను, బట్ నేను కనిపించాను అనమాట. ముఖేష్ పాపం తక్కువ తిన్నా కనిపించేస్తాడు. యాక్చువల్లీ చిన్నప్పుడు ఇద్దరం బాగా స్లిమ్ ఉండే, అదే డాక్టర్ చెప్పింది, మీ జీన్స్ అండి, మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో అట్లనే ఉంటారు మీ పిల్లలు కూడా, సో ఎన్ని తిన్నా అట్లానే ఉంటుంది అని చెప్పి. నిజంగా చాలా బ్లెస్డ్. కానీ చిన్నప్పుడు కొంచెం చబ్బి చబ్బిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అండ్ అందులోనే దానికి హెయిర్ లేకపోవడం వల్ల ఇంకా బక్క చిక్కిపోయినలాగా కనిపించేది. సో ఇంటికి రాగానే మాత్రం ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది, అది మాత్రం నేర్చుకుంది స్కూల్కి వెళ్ళాక. అండ్ ఇంకా కొన్ని స్నాక్స్ అయితే పెట్టేసి టీవీ పెట్టేస్తాను నేను. అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి రావడానికి ఆ 15-20 మినిట్స్ అయితే స్క్రీన్ టైం ఖచ్చితంగా ఇచ్చేస్తాను. రాగానే ఆరెంజ్ ఆరెంజ్ ఇది కొన్ని ఇట్లా తినరమ్మా, ఇది ఇట్లా తీసుకొని తినాలి. ఆమె కేక్ని అట్లా తొక్కతోనే ఇచ్చేయమంటది, ఎంత తీయద్దు. ఇదిగో ఏడవకు, నాకు ఏందో తెలియదు కానీ పిల్లలు ఏడుపు వింటే వచ్చి లేస్తుంది. తిని ఫస్ట్ పున్ను, అది అట్లా తినకూడదే, ఇట్లా తినాలి దాన్ని. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటదనమాట. ఆ రోజు ఏమైందో తెలీదు, ఎక్కడ చూసిందో తెలీదు. ఆరెంజ్ కావాలని జెప్పి అడిగింది. యాక్చువల్లీ పున్ను ఆరెంజ్ అసల చాలా ఇదిగా తింటది. అది ఎలా తింటదంటే, అంటే నీకు తొన అంతా ఓపెన్ చేసి ఇస్తే తినదు. అట్లా తొనతో పాటు తినేసి, పల్ప్‌ని వదిలేసి, ఆ జ్యూస్‌ని స్క్వీజ్ చేసుకుంటారు చూడు, నార్మల్‌గా జ్యూస్ చేస్తారా? అట్లా లోపల స్క్వీజ్ చేసుకొని ఆ పల్ప్‌ని బయట ఊసేస్తదనమాట. అట్లా తింటది ఆ పిల్ల. సో, నాకందుకే నాకది ఇవ్వాలనిపించదు. ముఖేష్ అంటే జ్యూస్ చేసి పెడతారు కానీ, మనకన్ని పనులు చేయడం రాదనమాట. సో, ఇన్ మీన్ టైమ్‌లో ఫ్రెష్ అయ్యేలోపు ముఖేష్ కూడా వచ్చేస్తాడు ఆఫీస్ నుంచి. కాసేపు ఆడుకొని దెన్ వి విల్ మేక్ ఫర్ డిన్నర్. ఫుడ్ రెడీ చేసుకుంటున్నాం. చికెన్. వెయిట్ hold this. Wait. Wait. Let me switch on. Punnu. ఆగిరా. పున్ను ఫస్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఆన్. దిస్ వన్ ఎయిర్ ఫ్రై. ప్రెస్. Yes. Do this. మేము ఇన్‌స్టాలో అంత యాక్టివ్ ఉండము. బట్ మీరు మా ఇన్‌స్టా అప్పుడప్పుడు పోస్ట్ చేసిన పోస్టులు గానీ మీరు చూసుండుంటే, సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు గట్టా పోస్ట్ చేస్తూ ఉంటా. యాక్చువల్లీ పున్నుకి చిన్నప్పటి నుంచి కొంచెం బాగా ఈ కుకింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వడం బాగా ఇష్టం. ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఎందుకు నచ్చుతదంటే, ఫస్ట్ మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది. సో మనం ఏదో చేస్తామని చెప్పి ఎక్సైటెడ్‌గా చూస్తది. అండ్ అందులోని ముఖేష్ ఏదైనా చేస్తే మాత్రం కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా, సో దానికి ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయిద్దనమాట. సో ఇట్ వాస్ రియల్లీ గుడ్. యాక్చువల్లీ మనం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే సో వాళ్ళకి కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని నాకు అనిపిస్తుంది. చలో అక్కడే కూర్చుంటాడు. చికెన్ ఏముంది అందులో? వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్? వాటర్, కోకోనట్ వాటర్. ఈ గ్లాస్ లో ఇవ్వాల్సింది, ఉన్న గ్లాస్ లో వేసి కోకోనట్.
వాడు తింటాడు కదా, నువ్వు తింటావు కదా. Mama. Okay, that's okay. First eat this coconut. ఇద్దరు తినేంత కదా మనిషికి నేను మనిషిని కదా Wait, it's hot. Yes. మా ఇంట్లో కోకోనట్స్ మాత్రం స్టాక్లో ఉంటాయి. ఇవి యాక్చువల్లీ కేరళ కోకోనట్స్ చాలా చాలా స్వీట్ ఉంటాయి. అంటే కొన్ని టైమ్స్ బాగా స్వీట్ ఉంటాయి, కొన్ని టైమ్స్ అంత టేస్ట్ ఉండదు. ఎప్పుడైతే బాగా టేస్ట్ ఉన్నాయి అనగానే ఇంక ఇలా 2 సెట్ ఆఫ్ బాక్సెస్ తెచ్చేస్తారు అనమాట. మేము మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ నాన్ వెజ్ తింటాం కాబట్టి ఓవర్ హీట్ చేస్తుందని. సో మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మాత్రం కోకోనట్ వాటర్ ఎక్కువగా రెగ్యులర్గా తీసుకునేది అయితే ఇదే అనమాట. సో టెండర్ కోకోనట్ అంటారు, చాలా చాలా బాగుంటాయి. అని తీసిపో బేబీ, ఇక్కడి నుంచి కదులుతాడో లేదు చూద్దాం. ఏం చేస్తావు రే పున్ను? నో, డోంట్ డూ దట్. నో చికెన్. యూ వాంట్ చికెన్? యూ డోంట్ వాంట్ చికెన్? చిన్నపిల్ల అవడం తెలుస్తుంది బేబీ. పున్ను కమ్. సో ఇంకా ముఖేష్ పున్నుతో ఉన్న టైంలో నాకు కొంచెం టైం దొరుకుతుంది పీస్ఫుల్గా తినడానికి కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ. ఆ టైంలో అయితే అస్సలు స్కిప్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను డిన్నర్ చేసేసిన, అండ్ ఇంకా ముఖేష్ జిమ్కి వెళ్ళి వచ్చే టైంలోపు నేను వాడికి కూడా ఫుడ్ తినిపించేస్తాను అనమాట. సో వాడికి స్పెషల్గా మళ్ళీ ఏం కుక్ చేయను. సో చికెన్ ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ కుక్ చేసుకుంటాం, కానీ లేదంటే మధ్యాహ్నం ఫుడ్ ఏదైతే అది కుక్ చేస్తామో అది ఉంటుంది కాబట్టి అదే పెట్టేస్తాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మేడం గారికి చికెన్ ఇష్టం కాబట్టి సో చికెన్తో పాటు ఇంకా ఫుడ్ తినేస్తుంది. సో ఇంకా ముఖేష్ వచ్చేలోపు మాకు మొత్తం ఫుడ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఆడుకోవడం యాజ్ యూజువల్. Go hide, daddy is coming, go hide. Punnu, where is Punnu baby? Where is Punnu? Sound. బేబీ నువ్వు కొంచెం షార్ట్ వేసుకుంటావు బేబీ, వీడియో తీస్తా. బేబీ వీడియో తీస్తే షార్ట్ వేసుకుంటా. బేబీ వాడు ఇందాకే తిన్నాడు బేబీ ఐస్ క్రీమ్. దెబ్బలు తాగితే బయటికి తీసుకురా బేబీ. నువ్వు కమ్ అవుట్, వేరే దగ్గర హైడ్ చేసుకోవచ్చుగా. తగిలేస్తుంది. పున్ను కమ్ అవుట్.
బేబీ తీసుకురా బేబీ, ఇంకా చాలు బేబీ. ఇక్కడ ఇంకా నో మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకో. Come on, up. Okay. Sit. Hold. డౌన్ అంట, డౌన్. స్టిల్ డౌన్ డాడీ, డౌన్ అంటుంది. సో నా ఇట్స్ టైమ్ టు బెడ్ 12 o'clockకి. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ తన రొటీన్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ 10:30కి లేవడం, నైట్ 12 o'clock వరకు పడుకోకపోవడం అనమాట. సో ఎస్, దిస్ ఈస్ హౌ హర్ రొటీన్ ఫ్రమ్ 10 to 12. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.